హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి-ఫార్మసీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మా అండ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్. చాలామంది నెర్వ్ పెయిన్ ఉన్నవాళ్ళు, విటమిన్ డెఫిషియన్సీ వల్ల నెర్వ్ పెయిన్ వచ్చినోళ్ళు గానీ, లేదంటే నెర్వ్ డ్యామేజ్ అవ్వటం వల్ల నెర్వ్‌కి సంబంధించి కాళ్ళు, చేతులు తిమ్ముర్లుగా ఉండటం, నొప్పులుగా ఉండటం, సూదులతో గుచ్చినట్టుగా ఉండటం, మంటగా ఉండటం, మొద్దుబారినట్టు ఉండటం, ఇలాంటి లక్షణాలతోటి బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముఖ్యంగా 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి బి కాంప్లెక్స్ విటమిన్స్ డెఫిషియన్సీ ఉండటము, లేదు అనంటే నెర్వ్ డ్యామేజ్ అవ్వటము. ఇక్కడ విషయం ఏంటి అనంటే మూడో కేటగరీ ఉంది. ఏదైతే మీకు కావాల్సిన విటమిన్స్ ఏవైతే ఉన్నాయో, నెర్వ్‌కి సంబంధించిన విటమిన్స్ ఏవైతే ఉన్నాయో, వాటి యొక్క అబ్జార్ప్షన్‌లో మీకు జీర్ణమయ్యే అబ్జార్ప్షన్ రేట్‌లో సమస్య ఉండి, మీకు ఈ సింప్టమ్స్ అనేవి ట్రిగ్గర్ అవ్వచ్చనమాట. సో చాలామంది ఈ మధ్య కాలంలో నేను బి కాంప్లెక్స్ విటమిన్స్‌లో మనకు ముఖ్యంగా నర్వస్ సిస్టమ్‌కి సంబంధించి విటమిన్ బి1, విటమిన్ బి6, విటమిన్ బి12 ఈ 3 విటమిన్స్ వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఆ లక్షణాలు రావటానికి ఇవి ముఖ్య కారణం అనమాట. వీటి డెఫిషియన్సీ రావటం గానీ, లేదంటే నెర్వ్ డ్యామేజ్ అయినా గానీ ఆ లక్షణాలు అనేవి వస్తాయి. కానీ వీటిని యూజ్ చేసుకోవటం వల్ల ఆ లక్షణాలు అనేవి తగ్గిపోతాయి. వీటిల్లో బి12, బి1 వాటిని రిపేర్ చేసే విధంగా పనిచేస్తాయి అన్నమాట. కొంతమంది 100లో ఒక 70% మంది విటమిన్స్ యూజ్ చేసుకొని వాళ్ళ పెరిస్థీషియా సింప్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకుంటున్నారు. రిమైనింగ్ 30%లో మేము బి కాంప్లెక్స్ విటమిన్స్ వాడుతున్నాము. అయినా కానీ మాకు ఎటువంటి అసలు లక్షణాలు తగ్గలేదు, ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు, బాగా మంటలుగా ఉంటున్నాయి, నొప్పులుగా ఉంటున్నాయి, రాత్రుల్లో అయితే అసలు సూదులతో గుచ్చినట్లుగా ఉంటున్నాయి, రాత్రులు నిద్ర పట్టట్లేదు, ఆ మంటకు తట్టుకోలేక చల్లనీళ్ళు కాసేపు వాటి మీద పోసుకొని, పాదాల మీద పోసుకొని కూర్చుంటున్నాము అనే ఇట్లా చాలా రకాల కంప్లైంట్స్ తోటి బాధపడతా ఉన్నారు. మరి ఈ 70% మందిలో ఆ ప్రాబ్లమ్ తగ్గి రిమైనింగ్ 30% పీపుల్స్‌లో తగ్గకపోవడానికి కారణం ఏంటి అనేది నాకప్పుడు అర్థం కాలేదు. సో నేను చాలా చూశాను. చాలా బుక్స్‌లో రెఫర్ చేశాను. అసలు ఏమైంటుందా అని చాలా మన ఫారిన్ డాక్టర్స్ ఉన్నారు కదా! బెర్గ్ గారు, చాలామంది పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారు. సప్లిమెంట్స్ గురించి చెప్పేవాళ్ళు. మన తెలుగులో అయితే సప్లిమెంట్స్ గురించి చెప్పేవాళ్ళు చాలా తక్కువ గానీ, బయట కంట్రీస్ వాళ్ళు చాలా మంచి డాక్టర్స్ సప్లిమెంట్స్ గురించి చెప్పేవాళ్ళు ఉన్నారు. చాలా మంచి బుక్స్ ఉన్నాయి. సో అవన్నీ రెఫర్ చేశాను. నర్వస్ సిస్టమ్‌కి సంబంధించి మనకు ముఖ్యంగా 3 రకాల విటమిన్స్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా! వాటిల్లో విటమిన్ బి1, విటమిన్ బి6, విటమిన్ బి12 ఇవి 3 ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కన్వర్జేషన్ అనేది మన బాడీలో కరెక్ట్‌గా అవ్వక మీకు ఆ సింప్టమ్స్ అనేవి తగ్గట్లేదు. ఇంకా ఇవి మీరు తీసుకోవటం వల్ల ఒకవేళ మీరు ఆ విషయాన్ని తెలుసుకోకుండా మీరు ఇవి తీసుకోవటం వల్ల ఇవి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అయినప్పటికీ మీకు టాక్సిక్ సిట్యుయేషన్స్ ఏర్పడి ఆ సింప్టమ్స్ అనేవి ఇంకా ఎక్కువైపోతున్నాయి. ఈ 3 విటమిన్స్‌లో విటమిన్ బి6 తీసుకుందాం. ఇది మనకి నరాలకి చాలా అవసరం. కానీ దీన్ని మీ లివరు పైరిడాక్సిల్ 5-ఫాస్ఫేట్ కింద కన్వర్ట్ చేస్తేనే అది మీకు ఉపయోగపడుతుంది. అంటే బి6కి యాక్టివ్ ఫామ్ వచ్చేసరికి పి5పి. అప్పుడు మాత్రమే మీకు ఆ లక్షణాలు అనేవి తగ్గుతాయి. మరి లివర్ ఎందుకు దాన్ని యాక్టివ్ ఫామ్ కింద కన్వర్ట్ చేయలేకపోతుంది అంటే దానికి 3 కారణాలు ఉన్నాయి. ఒకటి లివర్‌కి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్ ఉండటము, 2 మెగ్నీషియం తక్కువగా ఉండటము, 3 బైల్ ఫ్లో తక్కువగా ఉండటం. దాని కారణంగా ఏమవుతుందంటే బి6 మీరు తీసుకున్నప్పటికీ అది కన్వర్ట్ అయ్యి పైరిడాక్సిల్ 5-ఫాస్ఫేట్ కింద మారకపోతే మీకు ఎటువంటి యూజ్ ఉండదు. బి6 అయితే మీ బాడీలో పెరిగిపోతా ఉంటది. రెండవది విటమిన్ బి12 అనేది మనకి ముఖ్యంగా మైలిన్ షీత్‌కి చాలా ఉపయోగం. కానీ దీంట్లో 2 ఫార్మ్స్ ఉంటాయి. ఒకటి సైనోకోబాలమిన్ ఫార్మ్, 2 మెథైల్‌కోబాలమిన్ ఫార్మ్. సైనోకోబాలమిన్ ఫార్మ్ వల్ల మనకి ఎటువంటి యూజ్ లేదు. అది రేట్ తక్కువైనప్పటికీ అది యూజ్ చేసుకుంటున్నప్పటికీ మనకి సింప్టమ్స్ తగ్గవు. బి12 కూడా పెద్దగా పెరగదు. కాబట్టి బి12కి సంబంధించి ఎప్పుడూ కూడా మెథైల్‌కోబాలమిన్ ఫార్మ్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. అది మాత్రమే మనకి ఉపయోగపడుతుంది. మూడోది విటమిన్ బి1 అనేది నెర్వ్ ఎనర్జీకి, మైలిన్ షీత్‌కి చాలా ఉపయోగం. గుర్తుపెట్టుకోండి, బి1 అంటే థయమిన్. కానీ ఇక్కడ ఇంకొక ఫామ్ ఉంది. బి1లో ఇంకొక ఫామ్ బెన్ఫోథయమిన్. ఇదేమో ఫ్యాట్ సాల్యుబుల్, థయమిన్ ఏమో వాటర్ సాల్యుబుల్.
థయమిన్ తీసుకోవటం వల్ల మీకేమవుద్ది అనంటే నెర్వ్ లోపలికి పెనిట్రేషన్ జరగలేదది. కానీ బెన్ఫోథైమిన్ ఏం చేస్తది అంటే నెర్వ్‌లోకి పెనిట్రేషన్ అయ్యి నెర్వ్‌ని రిపేర్ చేస్తుంది. ఎవరికైతే షుగర్ వల్ల నెర్వ్ డ్యామేజ్ అవ్వటం వల్ల గానీ, లేదంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల గానీ నెర్వ్ డ్యామేజ్ అవ్వటం గానీ, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే బెన్ఫోథైమిన్‌ని తీసుకోవటం వల్ల మీకు నెర్వ్ రిపేర్ అవ్వటానికి ఇది చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది. దాని కారణంగా ఈ సింప్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గటానికి 100కి 90% మీకు ఆస్కారం అయితే ఉంది. కానీ బెన్ఫోథైమిన్ వాడే వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిను. ఈ విటమిన్‌ని మీరు తీసుకున్నప్పుడు మీ బాడీలో ఖచ్చితంగా బైల్ ఫ్లో అనేది కరెక్ట్‌గా ఉండాలి. బైల్ గనక తగ్గింది అంటే ఇది అబ్జార్ప్షన్ అనేది ఉండదు. సో, మీరు ఎన్ని సప్లిమెంట్స్ తీసుకుంటున్నప్పటికీ, ఎన్ని రోజులు తీసుకుంటున్నప్పటికీ మీ సింప్టమ్స్‌లో ఎటువంటి ఇంప్రూవ్‌మెంట్ ఉండదు. మీకు డబ్బులు వేస్ట్ తప్ప. అయితే మరి ఏం చేయాలి అంటే అప్పుడు బైల్ ఫ్లోని పెంచుకోవాలి. బైల్ ఫ్లోని పెంచుకున్నప్పుడు మీకు అది ఉపయోగపడుతుందనమాట. అయితే ఫైనల్‌గా ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, మీరు ఈ 3 రకాల బి కాంప్లెక్స్ విటమిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు నర్వస్ సిస్టమ్ సంబంధించిన ప్రాబ్లమ్స్‌ని ట్రీట్ చేయడానికి కానీ, ఆ సింప్టమ్స్‌ని తగ్గించుకోవడానికి గానీ వాడుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఆ 3కి సంబంధించి రైట్ ఫార్మ్స్ యూజ్ చేసుకోండి. బి6కి సంబంధించి మీకు అక్కడ కన్వర్షన్ జరగట్లేదు అనుకుంటే డైరెక్ట్‌గా మీరు పి5పి సప్లిమెంట్‌ని తీసుకోండి. దానివల్ల మీకు యూజ్ ఉంటుంది. అదే బి12 అయితే మిథైల్ కోబాలమిన్ ఫార్మ్ తీసుకోండి. బి1 అయితే బెన్ఫోథైమిన్ ఫార్మ్ తీసుకోండి. ఇది వాటర్ సాల్యుబుల్ విటమిన్ కాదు, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ బెన్ఫోథైమిన్. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే బి6 అనేది డోసేజ్ లిమిట్‌గా తీసుకోవాలి. రోజుకి మీరు 50 మిల్లీగ్రామ్స్ కంటే ఎక్కువ తీసుకోకూడదు. ఒకవేళ అంతకంటే ఎక్కువగా తీసుకుంటే మీరు ఖచ్చితంగా మిమ్మల్ని మీరు మానిటర్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత బి1 అనేది ఇందాక చెప్పా ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ కాబట్టి అది మీకు బైల్ ఫ్లో కరెక్ట్‌గా ఉంటేనే అబ్జార్ప్షన్ జరుగుద్ది. అబ్జార్ప్షన్ జరిగితేనే మీకు యూజ్ అవుద్ది. ఇక్కడ ఫైనల్‌గా ఇంకో విషయం ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే కూడా ముందు దాన్ని ఫిక్స్ చేసుకోవాలి. లేకపోతే ఇన్సులిన్ ఎక్కువగా ఉందనుకోండి మీ బాడీలో మెగ్నీషియము అండ్ విటమిన్స్ అబ్జార్ప్షన్ కూడా బ్లాక్ అయిపోద్ది. సో, దాని కారణంగా ఏమైద్ది ఈ సింప్టమ్స్ అన్నీ కూడా మళ్ళీ పెరిగిపోతాయి. ఇంకా మీకు వాటికి హెల్ప్ చేసే విధంగా తీసుకోవాలి ఏదైనా సప్లిమెంట్ అనుకుంటే ఏఎల్ఏని తీసుకోవచ్చు. సో, దాని కారణంగా ఏమవుద్ది అనంటే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని తగ్గించి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుద్ది ఏఎల్ఏ ఆల్ఫా లైపోయిక్ యాసిడ్. ఆల్ఫా లైపోయిక్ యాసిడ్ గురించి చాలా క్లియర్‌గా నేను ఒక వీడియో చేశాను. అందులో దాని అడ్వాంటేజెస్ ఏంటి అనేది చాలా క్లియర్‌గా చెప్పాను. ఎవరు వాడుకోవాలి, ఎవరు ఎంత డోస్ వాడుకోవాలనేది ఒకసారి అది చెక్ చేయండి. ఇంకా ఈ వీడియోలో మీకేదైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఒక్క విషయం మీరు మైండ్‌లో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అనంటే నేను చెప్పేది మీకు విటమిన్ డెఫిషియన్సీ లేకపోవచ్చు కానీ మీ బాడీ అనేది ఆ విటమిన్స్‌ని జీర్ణం చేసుకోవటంలో సమస్య ఉండొచ్చు. ఆ సమస్య ఉన్నప్పుడు మీరు ఫుడ్ తీసుకుంటున్నా, సప్లిమెంట్స్ తీసుకుంటున్నా వాటి యొక్క రిజల్ట్ అనేది మీకు కనబడకపోవచ్చనమాట. దాన్ని మీరు గుర్తు చేసుకొని మీకు అబ్జార్ప్షన్ ఏమైనా తక్కువ ఉందా లేదా అనేది దాన్ని కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు మీరు ఫుడ్ గానీ, లేదంటే సప్లిమెంట్స్ కానీ తీసుకోండి.